ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రము, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాను. దేవునికి మనం ఏమి ఇచ్చి ఆయన రుణంను తీసుకొనగలము? సో ఈరోజు గుడ్ ఫ్రైడే. సో మొదటి ప్రశ్న, వై ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే? ఇది ఎవరికైనా వచ్చిందా ఇలా క్వశ్చన్? ఐ యూజ్ టు థింక్ ఆఫ్ ఇట్. దేవా, ఇది నువ్వు చనిపోయిన రోజు కదా, మరి ఎందుకు దేవా గుడ్ ఫ్రైడే అని, వై ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే అనేది నేను ఆలోచించినప్పుడు దేవుడి దగ్గర నుండి నాకు వచ్చింది ఏంటంటే, బికాజ్ ఇట్ ఈస్ ఏ గాడ్ కేమ్, జీసస్ హ్యాస్ బార్న్ టు గివ్ అస్ సాల్వేషన్. దేని నుండి సాల్వేషన్? రక్షణ అని అంటే ఏంటి? పాప మరణ జీవితం నుండి ఆయన మనని సేవ్ చేశాడు. హీఈస్ ఎ సేవియర్, రైట్? సో ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఎవరిని రక్షించాలని వచ్చాడు? ఆయన మనల్నే రక్షించాలని, అందరినీ. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. సో మనము చేసిన నేరము, మనం చేసిన ఆ యొక్క ఆజ్ఞను మనము తిరస్కరించి పాపంను మన జీవితంలో ఇన్వైట్ చేసుకున్నాము. ఆ పండు తిని అప్పుడు మనకు చెడు అనేది మన జీవితంలో వచ్చింది. చెడు అంటే పాపం. సో దాన్ని మళ్ళీ యేసుక్రీస్తు ఆ పాపం నుండి మనకు విముక్తి కలిగించాలని ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి, పాపుల గురించి వచ్చిన, నశించిపోయిన గొర్రెలను వెదుగుటకు నేను వచ్చిన, కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. సో దేవుడు ఎవరి కొరకు వచ్చిండు ఈ లోకానికి? పాపులమైన మనందరి కొరకు వచ్చింది. సో నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేశారు. ఎవ్రీబడి యాజ్ ద సిన్నర్స్ బై బర్త్ అండ్ బై నేచర్, రైట్? సో అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నామని దేవుడు ఈ యొక్క పాపం నుండి మనకు విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి రక్షణను మనకు అనుగ్రహించినాడు. రక్షణను ఎలా అనుగ్రహించిండు? తన రక్తము ద్వారా, తన రక్తం చిందించడం ద్వారా, ఆ పరిశుద్ధ రక్తంలో, నిష్కపటమైన రక్తంలో, నిష్కలంకమైన రక్తంలో, ఒక గొర్రె పిల్లలాగా ఉన్నాడు కదా దేవుడు. అక్కడ పిలాతు దగ్గర అందరూ ఆయనను సిలువ వేయండి, ఈయన దేవదూషణ చేశాడు, ఇట్లా దేవునితో సమానంగా ఎంచుకున్నాడు, యూదులకు రాజు అని చెప్పాడు అని ఎన్నో నేరాలు ఆయన మీద కావాలని కుట్రతోని, పన్నాగంలతోని. ఎందుకనంటే వాళ్ళకి జెలసీ. దేవుడు చాలా అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన ద్వారా అంత మంచి జరుగుతుంది ప్రజలకు, మరి స్వస్థత నొందుతుండ్రు చాలామంది, కుంటివారు, గుడ్డివారు, భిక్షమెత్తేవారు, మరి రోగులను స్వస్థపరుస్తుండు, దయ్యంలను వెళ్ళగొడుతుండు. సో అక్కడున్న కొంతమంది ఇలా మోసం చేస్తూ, బిజినెస్ చేస్తూ, దేవునిపై మాత్రం మోషే ధర్మశాస్త్రం మేము ఆచరిస్తున్నామని ఆచార భక్తితోని, బట్ వాళ్ళ హృదయము దేవునికి దూరంగా ఉన్నది. సో దేవుడు ఎన్నోసార్లు వాళ్ళని వేషధారులారా అంటే పైకి ఒకలాగా లోపట ఒకలాగా ఉండేవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళందరూ ఈయనను ఎలాగైనా ఈయనను చంపాలి అని అందరూ, మరి యూదులు వీళ్ళంతా కూడా ప్లాన్ చేస్తారు దేవుని. ఎందుకనంటే జస్ట్ జెలసీ అంతే, అలా కుళ్ళు ఇవన్నీ చేస్తున్నాడు, మాకు ఆటంకంగా ఉన్నాడు, ఈయనను ఎలాగూ తీసేయాలని అనుకొని. కానీ అది దేవుని చిత్తం కదా, దేవుని యొక్క ప్లాన్. బికాజ్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ టు సేవ్ అస్ అంటే నార్మల్గా సేవ్ అవ్వం మనము ఎవరైతే మరణశాసనం రాసిండో ఆయన మరణిస్తేనే మనకు ఆ మరణం నుండి విముక్తి. మరణం అవుదు అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. సో ఆయన ఆ పరిశుద్ధ రక్తం, పరిశుద్ధుడు ఎవరు? ఒక దేవుడు తప్ప ఎవరు కాదు. సో ఆయన పరిశుద్ధాత్మ, అందుకే ఆయన జననం కూడా పరిశుద్ధంగా జన్మించండు. ఇట్స్ కారణ జన్మం అంటాడు కదా. సో ఆయన కారణం, ఒక పర్పస్తోని దేవుడు ఈ లోకానికి వచ్చి మరి పరిశుద్ధంగా జన్మించి, పరిశుద్ధంగా బ్రతికి, దేవుడు పాపం లేకుండా మనకెన్నో మేళ్ళు చేసి, మరి ఆయన యొక్క రక్తం చిందింపబడాలి ఆయనది. సో ఆయన మరి ఎంతో వదకు తేబడ్డ గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. దేవుడు అన్నీ ప్రవచించిండు ఆల్రెడీ ముందే. దేవుడు యెహోవా తన కుమారుని నలగగొట్టుటకు ఆయనకి ఇష్టం. ఎందుకు ఆయనకి ఇష్టమైంది? మనందరినీ ఆయన రక్షించాలని. మరి తండ్రి చిత్తం కాబట్టి ఆ చిత్తాన్ని ఎవరు చేశారు? కుమారుడు చేశాడు, యేసుక్రీస్తు చేశాడు. సో అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిండు. సో యేసుక్రీస్తు మరి తండ్రి ఏకమై ఉన్నారు కాబట్టి ఆ యొక్క పర్పస్, మరి ఎంత ఆటంకాలు ఎన్ని వచ్చి
మరి సాతాను మరి పేతురుతోని ఏమంటది, నువ్వు వెళ్ళొద్దు దేవా, సిలువ వేయబడద్దు, నీకు దూరం అవును గాక అని అప్పుడు దేవుడు దాన్ని గద్దించిండు. సో సాతానును మరి గద్దించి దేవుని యొక్క మరి ఇది ఎప్పుడో దేవుడు ఇనీషియల్గా అంటే భూమి పునాది వేయకముందే గాడ్ హ్యాస్ దిస్ ప్లాన్. బట్ టైం వచ్చినప్పుడే దేవుడు ఎగ్జిక్యూట్ చేస్తాడు. సో టైం అనేది దేవుని చేతిలో ఉంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలనేది దేవునికి తండ్రికే తెలుసు. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడు, నేను వచ్చేది రాకడ కూడా ఎప్పుడు వస్తుంది అని అంటే నాకు తెలియదు, అది తండ్రి ఆధీనంలో ఉంది. ఆయన ఎప్పుడు అది ఆయన అంటే టైమింగ్ అనేది ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ కంట్రోల్. సో ఆయన ఏదైనా ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్గా అది నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన వాక్యము నిరర్ధకము అవ్వదు. అది భూమి మీద వర్షం ఎట్లా వచ్చి మన భూమిని పంట ఎలా ఇస్తుందో వాక్యము కూడా అంతే అని వాక్యాన్ని దేవుడు చెప్పినాడు. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి మనకు రక్షణను, మరి పాపం నుండి విముక్తిని, మనకు మరణము అతి భయంకరమైంది. మనం జీవితంలో బాగా భయపడేది ఏంది? డబ్బులు పోతే భయపడతామా? ఏదైనా నష్టం జరిగితే భయపడతామా? హెల్త్ బాగాలేకుంటే భయపడతామా? వీ హ్యావ్ రెమెడీస్ కదా. మనము దేవుడు స్వస్థపరుస్తాడు. మనకు దేవుడు అలాగే వైద్యులను కూడా వాళ్ళ జ్ఞానంతో మరి కొన్ని ఔషధాలతోని మనం బాగుపడేలాగా దేవుడు మనకు డాక్టర్స్ని కూడా అన్ని రకాల పని చేసే వాళ్ళని దేవుడు మనకు అనుగ్రహించండి. ఈ లోకంలో మనకే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. సో ఎలా మరి ఈ యొక్క మెడిసిన్ కూడా అంత జ్ఞానం అంతా కూడా దేవుంది. సో అలా మనకు అన్ని రకాలలో ప్రతి దాంట్లో రెమెడీని అనుగ్రహించండి. బట్ మరి రెమెడీ ఫర్ డెత్ ఎవరు? జీసస్ క్రైస్ట్ కదా. మరణం నుండి మరి ఆయన తప్పించండి. అతి భయంకరమైంది. మనందరం భయపడేది ఏంటిది? మరణం. ఆ మరణంని కొట్టివేసి మరి ఎంతో జీవంను అనుగ్రహించింది. సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరణంను ఆయన కొట్టివేసినప్పుడు మళ్ళీ ఎందుకు అందరు మరణిస్తున్నారు? దట్ ఈస్ కరెక్ట్. బట్ మనకేంటంటే దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది. ఆయన ఏమన్నాడు, నువ్వు పండు దినంలో చచ్చేదావు అన్నావు. ఎందుకు చచ్చేదావు అన్నాడు? ఎందుకంటే ఈవిల్, డిస్ట్రక్టివ్ అనేది మనం ఇన్వైట్ చేసుకున్నాం. సో హెవెన్లో డిస్ట్రక్టివ్ వేస్ ఇవన్నీ కూడా రక్తమాంసములు హెవెన్కి ఇన్హెరిట్ చేసుకోలేవు. కాబట్టి ఈ రక్తమాంసములు ఉన్న ఈ శరీరము చనిపోయి మనము మహిమ శరీరం పొందుతాము. ఎప్పుడు? వెన్ జీసస్ క్రైస్ట్ కమ్స్ అగైన్. అప్పుడు మనము అంటే ఈ యొక్క శరీరంను మనం వదిలేయాలి. ఇక్కడ వదిలేసి జీసస్ క్రైస్ట్ మరి ఆత్మ ఎప్పుడు చనిపోదు. స్పిరిట్ హ్యాస్ నో డెత్. ఓకే. సో స్పిరిట్ని దేవుడు అందుకే అంటాడు, ప్రాణం మీ దేహంను చంపేవారికి భయపడకుడి, కానీ దేహమును ఆత్మను చంపేవారికి భయపడమని దేవుడు చెప్తాడు వాక్యంలో. ఎందుకనంటే ఆత్మను చంపేది ఎవరు? దేవుడు. దేహంను ఆత్మను చంపగల శక్తి ఎవరికి ఉంది? ఎవరు మనకు జీవాన్ని ఊది ఫస్ట్ మట్టితో మనం చేసి జీవాత్మ ఊదగానే మనము జీవించే వాళ్ళము, ఒక లివింగ్ బీయింగ్ అయ్యాం, హ్యూమన్ బీయింగ్. సో ఆ యొక్క మరి దేవుడు యొక్క మరి దేహంను ఆత్మను చంపే దేవునికి భయపడి ఆయనకు లోబడి ఉండమని యేసుక్రీస్తు మనకు చెప్పాడు. సో ఈ ఆత్మను తిరిగి మనము లివింగ్ ఫర్ ఎవర్. సో ఈ ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడున్నాడు దేవుడు? దేవుని హెవెన్లో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకం ఎవరి కొరకు దేవుడు ఉంచిండు? మనకు కూడా ఇవ్వాలని ఆయన కృప ద్వారా యేసుక్రీస్తు ఈ యొక్క గొప్ప కార్యం ఆయనకు తనకు తాను ఆయన అర్పించుకొని మరి మనల్ని పాపం నుండి మరణం నుండి ఆయన మనల్ని విడిపించి మరి పరలోకంలో కూడా మనము దేవుని రాజ్యంలో మనమందరం ఉండాలని ఆయన యొక్క సంకల్పం అయి ఉన్నది. దేవుని యొక్క సంకల్పం అది. సో దేవుడు దాన్ని నెరవేర్చిండు. అందుకే ఆయన ఆత్మను అప్పగించుకునే ముందు ఏమంటాడు దేవుడు? సమాప్తమైనది అని. ఎందుకంటే దేవుడిచ్చిన పనిని నేను ముగించాను. ఇట్ ఈస్ ఫినిష్డ్. మై పీపుల్ ఆర్ సేవ్డ్ అండ్ దే కెన్ ఇన్హెరిట్ హెవెన్ when you obedient to the word of God, when you walk in the word of God, when you have a prayer life and a personal relationship with God every day, and you need to live holy life. దేవుడు ఏమంటాడు ఇంకొకటి, మీరు శరీరానికి ఎట్లా చెడు పనులు చేయడానికి మీ శరీరాన్ని ఎట్లా అప్పగించుకున్నారో మంచి పనులు చేయడానికి కూడా మీరు ఆయన ఆత్మ చేత నడవాలి. నడిచినప్పుడు మనము
పరిశుద్ధతే కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితంను, పరిశుద్ధ ఆలోచనలను, మరి పరిశుద్ధమైన క్రియలను, ఇవన్నిట్లలో పరిశుద్ధత, పవిత్రత దేవుడు కోరుకొని ఉన్నాడు. పరలోకంలో దేవుణ్ణి ఏమని స్తుతిస్తుండ్రు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే ఆయన హోలీ స్పిరిట్. దేవుడు మనకు రక్షణ పొందగానే హోలీ స్పిరిట్ ఎందుకు ఇస్తున్నాడు? టు మేక్ అస్ హోలీ ఎవ్రీడే. అవర్ థాట్స్, అవర్ సైట్, అవర్ వాక్స్ అన్నీ కూడా మనము ఒక ప్రత్యేకంగా మనము ఈ లోకంలో చాలా చెడు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో మనం ఉంటాం, కానీ మనం దేవుణ్ణి ఎరిగిన బిడ్డలం కాబట్టి మనం ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుని యొక్క చిత్తం ఏంది? ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తులాగా జీవించాలనేదే ఆయన చిత్తము. సో ఆయన కూడా ఈ లోకంలో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు, అనేక నిందలు, హీ వాజ్ రిజెక్టెడ్. దేవుడు అందరి చేత తృణీకరింపబడ్డాడు. ఈవెన్ శిష్యులు కూడా ఆయనను వదిలి వెళ్ళినప్పుడు తండ్రి మాత్రం ఆయనతో ఏకమై ఉన్నాడు. తండ్రి ఎప్పుడు ఆయనకు తోడైనాడు. అదేవిధంగా మనల్ని ఎంతమంది రిజెక్ట్ చేసినా, మనల్ని ఎంతమంది త్రోసివేసినా, ద ట్రూ లవ్ యూ విల్ ఫైండ్ ఫ్రమ్ గాడ్. ఎక్కడ వెతకద్దు మీరు ప్రేమ. అయ్యో ఏది ఈ మనిషి ప్రేమించలేదా, ఆ మనిషి ప్రేమించలేదా, అయ్యో నాకు ఇక్కడ నుండి ప్రేమ రావట్లేదు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్, బట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ గివ్ యువర్ లైఫ్ టు గాడ్. దేవా, ఇదిగో నా జీవితంలో నిన్ను ఆహ్వానిస్తున్నాను. దేవా, నేను ఇదిగో నీ అందు విశ్వాసం ఉంచి నిన్ను నా స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నా కొరకు ఎవ్వరి లోకంలో చనిపోలేదు, కానీ నాకు నిత్య జీవంను, పరలోకంను ఇవ్వడానికి దేవా నువ్వు చనిపోయి ఉన్నావు తండ్రి. అండ్ యూ హ్యావ్ క్లెన్స్డ్ మై సిన్స్ అండ్ యూ సేవ్డ్ మై సోల్ అండ్ ఐ ఆమ్ యువర్స్ లార్డ్ అండ్ కమ్ అండ్ లివ్ ఇన్ మీ అండ్ గైడ్ మీ, టీచ్ మీ తై వేస్ అని దావీదు మహారాజు ఎలా చెప్తాడు? దేవా, నీ ధర్మశాస్త్రం అనుసరించినట్లు నాకు బుద్ధిని, జ్ఞానమును దయచేయని చెప్తున్నాడు. నీ కట్టలను అనుసరించి నడుచుకున్న ఎంత మేలు అంటున్నాడు. ఎందుకంటే మనలో ఈ యొక్క చెడు స్వభావం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అది బయటికి వస్తుంటుంది. కానీ మనం ఎప్పుడైతే వాక్యంలో పరిపూర్ణంగా మనం ఎదిగినప్పుడు దాన్ని అణిచివేయగలుగుతాం. సో శక్తి ఎక్కడ ఉంది? మనకు వర్డ్ ఆఫ్ గాడ్లో ఉంది. దేవుని వాక్యంను అనుసరించి, దేవుని వాక్యంను గ్రహించి, దేవుని వాక్యం వినుట గ్రహించి చేయడం వల్ల మనము పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. ఎవ్రీడే హోలీ స్పిరిట్ విల్ గైడ్ us, హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ us, అండ్ హోలీ స్పిరిట్ విల్ గివ్ ద థాట్స్ అండ్ ద వేస్ అన్నీ కూడా జీసస్ చూపినట్టు మనము నడిచినప్పుడు అప్పుడు మనము దేవుని రాజ్యానికి తప్పకుండా మనము వెళ్తాం. మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీ నో అవర్ వాక్స్, వీ నో అవర్ థాట్స్, వీ నో అవర్ వేస్ కదా. మన మనసాక్షికి తెలుస్తుంది మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఏం చేస్తున్నాం, మరి ఎవరితో ఎలా ఉంటున్నాము, మరి ఎవరి మీదైనా ఇంకా ద్వేషము, కక్షలు, ఇవన్నీ కూడా శరీర క్రియలని చెప్తున్నాడు దేవుడు. సో గలతీ 5:22 ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. వాట్ ఈస్ ద ఈవిల్, వాట్ ఈస్ ద గుడ్ అనేది అక్కడ డిఫరెన్షియేట్ చేశాడు దేవుడు. సో అవన్నిటి నుండి, అంటే ఆ ఈవిల్ యొక్క డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, శరీరం, ఫ్లెష్లీ డిజైర్స్, అవన్నీ కూడా మనము దేవుడిచ్చే పరిశుద్ధాత్మ ద్వారా వాటిని అన్నిటినీ, మనలో ఉన్న స్పిరిట్ ద్వారా మనము అణిచివేయచ్చు. సో ఆత్మచేత శరీర క్రియలను చంపుడి అని చెప్పాడు. సో జీసస్ హ్యాస్ కేమ్ డౌన్ టు సేవ్ us, అండ్ హీ ఆల్రెడీ సేవ్డ్ అండ్ హీ ఆల్రెడీ రిడీమ్డ్ అస్, అండ్ మనకి రిసరక్షన్ ఉంటుంది దేవుడు వచ్చినప్పుడు. సో మళ్ళీ మనము ఈ యొక్క వేస్లో ఎవరైతే నడవరో, ఇంకా లేదు ఇదంతా మేము నమ్మము అని మీరు అనుకున్నప్పుడు, మీరు మరి నాశనంని మీరే కోరుకుంటున్నారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే యేసుక్రీస్తుని ఆయన వచ్చి మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిండని ఎవరైతే ఒప్పుకొనకుండా విశ్వసించారో వాళ్ళందరూ కూడా మరి రెండవ మరణానికి పాత్రులు. ఇక్కడ దేహంను వదిలేసినాక మళ్ళీ ఇంకొక మరణం ఉంటుంది. అది ఆత్మను చంపేదేవారు దేవుడు. సో ఆత్మని నరకంలో పడేస్తాడని క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. ఆ పండు తిన్నప్పుడు మీరు చచ్చేదరు అన్నాడు. మనం చనిపోతున్నామా లేదా? ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్? ఇట్ ఈస్ ట్రూ. బట్ స్టిల్ గాడ్ హ్యాడ్ ఎ మెర్సీ. దేవుడు మనల్ని కృప, కనికరం, ఆయనకు మనమంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. ఆయనకు గొప్ప ప్రణాళికలు ఉన్నాయి మన మీద.
ఎన్నో చేయాలి నా బిడ్డల ద్వారా. మరి ఈ యొక్క పరలోక రాజ్యంలో కూడా మనకి ఆయన మనకు అనుమతి అనుగ్రహించండి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. మరి మనల్ని పవిత్రులుగా ఉంటేనే మనం పరలోక రాజ్యం పోతాం, పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోక రాజ్యం పోతాం. సో మన లైఫ్ అనేది మరి పర్మనెంట్గా మనం జీవించడానికి ఈ యొక్క చనిపోతే కొందరు ఏమంటారు, జనరల్ క్యాజువల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఏమంటారు, మనం ఏముంది ఈ లోకంలో ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఉన్నంతసేపు బాగా అన్నీ చేసి చనిపోదామని అంటారు. కానీ మీరు చెడు చేసినప్పుడు మీకు చెడే జరుగుతుంది, మీరు డిస్ట్రక్ట్ అవుతున్నారు. మీరు వాటిని ఆ చెడు ద్వారా ఎవరికైనా మంచి జరిగిందా? ఎప్పుడు జరగదు. సో చెడుని ఎప్పుడు ఫాలో అవ్వద్దు. మంచిని మరి యేసుక్రీస్తుని మనము ఆయన నడిచిన త్రోవల్లో నడిచి మరి ఆ యొక్క పరలోక రాజ్యం చేరాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన మన కొరకు అన్ని శ్రమలను భరించాడు, అన్ని నిందలను ఆయన మోసాడు. మరి ఆయన కేవలం ప్రేమను చూపించాడు మన మీద. సో సిలువలో మనకేం కనిపిస్తుంది? ద లవ్ ఆఫ్ గాడ్ కదా. సో ఆయన ట్రూగా మనల్ని ప్రేమించాడు. ఆయన యొక్క మరి ప్రేమ ద్వారా మరి ఆయన మరి తిరిగి మనకందరికీ జీవంను అనుగ్రహించాలని, పాతాళంలో ఆ యొక్క మరణంను ఓడించి జీవంను మనకు అనుగ్రహించిండు. సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ వచ్చి మనకు, సో ఆయనను మరి మనము ఈ యొక్క సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనంగా ఉన్నది, కానీ రక్షింపబడు వారికి దేవుని శక్తి అయి ఉన్నది. సో దేవుడు మరి యొక్క సువార్తను మనం తెలిసిన వాళ్ళందరం కూడా మరి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు చాలామందికి ఇంకా తెలియదు. మరి ఇలా చెప్పడం ద్వారా మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సో మెనీ, మనం ఇన్స్టాగ్రామ్స్ ఈ ఫొటోస్ ఇవన్నీ పోస్ట్ చేస్తారు. దాని బదులు ఇఫ్ యూ నో ద ట్రూత్, యూ షుడ్ నాట్ బీ సైలెంట్, యూ హ్యావ్ టు టెల్ ట్రూత్ టు ద పీపుల్. ఓకే, మనం అందరికీ చెప్పాలి. ఇది ఇలా చాలా ఇప్పుడైతే అడ్వాన్స్ అయింది టెక్నాలజీ అయితే అడ్వాన్స్ అయితే యూ షుడ్ యూజ్ ఇట్, రైట్. సో మనం దేవుని యొక్క మాటలను, మనకు తెలిసిన దేవుడు అనుగ్రహించిన మాటలను మనం చెప్పి మరి ఆయనను మనం ఘనపరిచినప్పుడు మరి ఆయన ఎంతోమందికి తెలియదు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఇవన్నీ తెలియదు. మరణం మనం చాలా క్వశ్చన్స్ వస్తాయి. మనం మరణిస్తుంటే మరణం లేదు, కొట్టివేయబడింది అంటే ఈ యొక్క రక్త మాంసములు దేవుని రాజ్యంకి పనిచేయవు. దేవుని రాజ్యం మహిమ గల, అంటే ఆత్మగా ఉంటాం మనం. దేవుడు ఒక ఉపమానం అడుగుతారు పరిసయ్యులు. మరి ఒక స్త్రీ పిల్లలు లేక ఒక స్త్రీ పిల్లలు లేక 7 అన్నదమ్ములకు భార్య అయింది. మరి ఆమె పరలోకంలో మరి ఆమె ఎవరికి భార్య అవుతుందంటే యేసుక్రీస్తు ఏం చెప్తాడు, మీరు ఈ లోకం గురించే ఆలోచిస్తున్నారు, పరలోకంలో ఎవరు పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోబడరు, దేవుని దూతల్లాగా ఉంటారు వాళ్ళు అని అన్నారు. అంటే మనకు ద నెక్స్ట్ లైఫ్ విల్ బీ ద ఏంజల్స్. సో అది మనకు దేవుడు అనుగ్రహించిండు. అది నిత్యము దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి చూస్తూ మనం బ్రతికే అవకాశం యేసుక్రీస్తు కల్పించిండు. యేసుక్రీస్తు మనల్ని తండ్రితో సమాధానపరిచిండు. మనం పాపం చేసి ఆయనకు దూరం అయ్యాము, కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపం నుండి మనల్ని విడిపించి మనకు రక్షణను దయచేసి మరి మనకు నిత్య జీవంను అనుగ్రహించిండు. దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ జీసస్. సో దేవుడు అందుకే అంటాడు, నా గురించి ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. అంటే వాళ్ళు ఆ పాపం నుండి విముక్తి కలిగి మనం పాపాత్ములం, యేసుక్రీస్తు మనల్ని విడిపించిండి అనే పశ్చాత్తాపడ్డప్పుడే మనకు రక్షణను దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండి అప్పటి నుండి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. సో అందరికీ దేవుడు ఒకటే ఆజ్ఞ చెప్పాడు. దేవుడు ఏమన్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. ప్రేమ కలిగిన వారందరూ కూడా ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నారు. అండ్ దే విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. సో పరలోక రాజ్యము మరి మనకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. సో మనం ఇతరులకు ఎప్పుడు కూడా హాని చేయొద్దు. మనం ఎప్పుడు వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళకు సహాయపూర్వకంగా మరి మనకు తోచినంత, మనకు చేయగలిగినంత ఎప్పుడు కూడా ఉపకారంను ధర్మంను మరవకుడి. అవి దేవునికి చాలా ఇష్టమైనవి. సో ఇలా మనము ఎప్పుడు వీ నీడ్ టు స్ప్రెడ్ ద గుడ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, మనము జీసస్ని తెలిసిన వాళ్ళం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఇతరులకు మంచి చేయమని చెప్తున్నాడు. సో మరి తెలియని వాళ్ళకు దేవుని యొక్క రక్షణను చెప్పాలి. మరి దేవుని యేసుక్రీస్తు బాటలో మనం నడవాలి.
మరి ఆయన రక్షణను, ఆయన నిత్య జీవంను పొందుకున్నాం కాబట్టి మనందరం కూడా మరి ఇంకా దేవుని తెలియకుండా, దేవుని తెలిసి కూడా ఆచార భక్తిలో ఉన్న రిలీజియస్ వేస్లో పాటిస్తున్న క్రిస్టియన్స్ గురించి మరి అందరి గురించి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. మనం చెప్పినప్పుడు వినకుంటే వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. ఓకే, మరి వాళ్ళ సోల్స్ని మనము ఆత్మలో రక్షణను వాళ్ళకు కూడా దయచేయాలని, మన ఇంటి వారి గురించి కానీ, మన స్నేహితుల గురించి కానీ, మనకు తెలిసిన వారి గురించి కానీ, దేశం గురించి కానీ, అందరి గురించి మరి దేవా నీ కనికరం రాని తండ్రి, మరి రక్షణను అందరికీ దయచే ప్రభా, ప్రతి ఒక్క ఆత్మను మరి రక్షించు. పరలోక రాజ్యంకి అందరినీ మరి తని నీ రాజ్యంలో ఉన్నటువంటి కృపను దయచేయండి, వారిలో ఉన్న చెడుతనంను తొలగించండి. ఇలా మనం అందరి గురించి ప్రార్థన చేసి మరి ఎవరైనా అస్వస్థతగా ఉన్నప్పుడు స్వస్థత గురించి ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా మనము రక్షణ పొందిన తర్వాత దీస్ థింగ్స్ వీ నీడ్ టు మనము అలవర్చుకోవాలి, ప్రార్థన కలిగి ఉండాలి. ఇప్పుడు దావీదు మహారాజుని, అబ్రహాముని, యేసుక్రీస్తు కూడా ఎలా దేవునిలో కంటిన్యూస్గా ప్రార్థన చేస్తున్నాడు. అది మనకు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు నేర్పించాడు దేవుడు ప్రార్థన చేయాలని, మరి దేవుని యొక్క సువార్తను చెప్పాలని, రక్షణ సువార్తని, ఇవన్నీ కూడా మనకు యేసుక్రీస్తు మనకు నేర్పించాడు. ప్రేమించాలని, నిన్ను వలెని పొరుగు అని ప్రేమించాలని, మరి కాంకర్ ఈవిల్ విత్ గుడ్, ఇవన్నీ దేవుని జీసస్ వేస్. ఇవన్నీ మనము వాక్యం చదివినప్పుడు ఇంకా దేవుడు మనకు ప్రతి ఒక్కరికి ఒక కొత్త ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ మనకు తెలియపరుస్తుంది. సో వీ హ్యావ్ దట్. ఎప్పుడైతే మనకు దేవుడు చెప్తాడో అవన్నీ కూడా మనం ఇతరులకి షేర్ చేస్తూ మరి వారి యొక్క మంచి జీవితం వాళ్ళు కలిగి ఉండాలని, దేవుని రక్షణలో వాళ్ళు ఉండి దేవుని రాజ్యానికి రావాలని, అందరి గురించి మనము ప్రార్థన చేసే వాళ్ళలాగా ఉండాలి. సో ఈ యొక్క వాక్యము మరి దేవుని యొక్క వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్, మరి మరణము మన కొట్టివేశాడు, మరి స్టిల్ మనం ఎందుకు మరణిస్తున్నామంటే రక్త మాంసాలు దేవుని రాజ్యంను పొందుకోలేవు కాబట్టి ఈ శరీరంను మనం వదిలేసి మహిమ శరీరంని మనము పొందుకుంటాము. మళ్ళీ తర్వాత దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనము వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. వీ విల్ లివ్ టెంపరరీ హియర్, వీ నో ఆల్రెడీ, దట్ ఈస్ ప్రాక్టికల్. ఇట్ ఈస్ నాట్, ఇది నేను చెప్పేదేమో అసత్యం కాదు, సత్యమే. సో ఇక్కడ 50, 40, 70, 80, 100, 130 ఇలా 120 years ఇంతవరకు మనము బ్రతకగలుగుతాం ఫుల్ ఆయుష్ ఉంటే. సో ఎప్పుడైనా ఈ లోకాన్ని వదిలేసాలి, కానీ పర్మనెంట్ సిటిజన్షిప్ వీ హ్యావ్ ఇన్ హెవెన్ అనేది అది యేసుక్రీస్తు ద్వారానే మనకు లభించింది. సో అందుకనే దిస్ ఈజ్ కాల్డ్ ఏ గుడ్ ఫ్రైడే, బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ గుడ్. యేసుక్రీస్తును విశ్వాసం ఉంచడం ద్వారా అంతా కూడా మనకు పరలోక రాజ్యం వస్తుంది. మన ఆత్మను మనము నిత్యము జీవిస్తాము. మరి మన పాపం నుండి విముక్తిని మనం పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ ఫర్ అస్. సో గాడ్ హ్యాస్ డన్ గుడ్ ఫర్ అస్. సో జీసస్, అందుకే దీన్ని గుడ్ ఫ్రైడే అంటారు. అందుకే దేవుడు నా గురించి ఏడవద్దు, ఐఎమ్ గోయింగ్ టు మై ఫాదర్ అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ అండ్ నౌ యూ క్రై ఫర్ యువర్ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో జీవించలేని వారి గురించి, దేవుణ్ణి మరి ఇంకా ఎరగని వారి గురించి, వారి రక్షణ గురించి మీరు ఏడవండి అనేది దేవుడు మరి సిలువలో పలికిన ఆ 7 మాటల్లో దేవుడు మరి దేవా మీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు, బట్ గాడ్ ఐ హ్యావ్ డన్ గుడ్ ఫర్ దెమ్, దే విల్ నో అబౌట్ మీ అండ్ దే విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ అనేది దేవుడు మరి చెప్తున్నారు. ఇప్పుడు దేవుని తెలియని ప్రజలు కూడా వచ్చి మనం నిందించి తిట్టినప్పుడు మరి తిరిగి మనం నిందించకూడదు, మనం యేసుక్రీస్తులాగానే చెప్పాలి. యేసయ్యా వీళ్ళు నన్ను తిట్టారు బట్ నేను క్షమిస్తున్నాను దేవా, వాళ్ళు ఎవరో నీవు తెలియదు కాబట్టి వాళ్ళు నన్ను ఇలా దూషించారు, బట్ దట్స్ ఓకే. అలా దేవుని యొక్క మనస్తత్వం మనం కలిగి యేసుక్రీస్తులాగా జీవించాలనేదే ఈ యొక్క సిలువలో దేవుడు ఆ యొక్క గొప్ప మాటలను పలికిండు మనకు. మళ్ళీ తర్వాత దేవుడు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. దేవా మరి నా చేయి విడవకంటే ఫస్ట్ టైం గాడ్ ఈజ్ డిపార్టింగ్ ఫ్రమ్ ఫాదర్. ఆయనకు అదే చాలా బాధ. యేసుక్రీస్తు ఆ పాత్రను నీ చిత్తమైతే ఇది తొలగిస్తావా అని ఒక ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే జీసస్కి తండ్రి నుండి విడిపోవడం ఇష్టం లేదు, కానీ విడిపోవాలి. ఎందుకంటే ఆయన మన పాపం అంతా మోస్తున్నాడు. పాపం ఉన్నప్పుడు ఉండడు తండ్రి. ఆ పాపం ఎప్పుడైతే ఆయన మీద మోపబడిందో సిలువలో, గాడ్ హ్యాస్ లెఫ్ట్ హిజ్ హ్యాండ్.
అది ఆయనకు చాలా బాధ అయింది దేవునికి. దేవుడు నా చెయ్యి వదిలేసిండని. కానీ ఆయన తిరిగి మరి జీవము మన కోసం మనల్ని జీవింపజేయాలని, నిరంతరం మనము జీవించాలని దేవుడు మరి అంత గొప్ప త్యాగం చేసినప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఆయనను ప్రేజ్ చేయాలి. లైఫ్ లాంగ్ వీ హ్యావ్ టు గివ్ ప్రేజ్ టు జీసస్ and tell about Jesus to others and do good for others and love for others. This is the దేవుడు మనకు చెప్పిందంతా కూడా, సిలువలో నేర్పించిందంతా మనకు ఇది. ఎలా మనం ప్రేమించాలి, ఎలా ఒకరిని సహించాలి, ఎలా మనము దేవుడు తెలియని ప్రజలు మనని దూషించినప్పుడు ఎలా వాళ్ళని భరించాలి అనేది మన అన్నిటినీ దేవుడు ఈ లోకంలో వచ్చి మనము ఎలా జయకరమైన జీవితం జీవిస్తాము, యేసుక్రీస్తును పోలిన జీవితం జీవించాలనేదే ఆయన మనకు నేర్పించాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మరి హౌ యూ నీడ్ టు లివ్ హోలీ త్రూ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్ అండ్ డూ గుడ్ టు అదర్స్ అండ్ లవ్ అదర్స్ అండ్ గ్లోరిఫై జీసస్. షో దేవుని యేసుక్రీస్తుని నీలో నువ్వు చూపెట్టాలి. అదే మనము అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ గాడ్ విల్ డూ వెన్ యూ యాక్సెప్ట్ జీసస్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా జరుగుతుంది. సో నిజముగా దేవుణ్ణి ప్రేమించాలి, ఆత్మతో సత్యముతో. ఆయన వాక్యం ప్రతిరోజు మనం చదివి ఆయన ప్రార్థనను కలిగిన జీవితం ఉన్నప్పుడు డెఫినెట్గా వి విల్ రీచ్ హెవెన్. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు వాటన్నిటినీ తొలగించి మనల్ని మరి ఆయన పరలోక రాజ్యంలో ఆయన ముందు మనం ఉంటామంటే అది ఎంత గొప్ప విషయం కదా. వి విల్ లివ్ లైక్ ఏ ఏంజిల్స్ నెక్స్ట్ హ్యూమన్ లైఫ్. సో అంత గొప్ప ఆధిక్యత యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిండు. సో మనం అందరము ఇంకా ఈ వాక్యం వినిచున్న వాళ్ళు ఎవరైనా ఇంకా యేసుక్రీస్తుని నమ్మకుంటే ఆయన మనకు మరి పాప విమోచన, మరి మరణాన్ని కొట్టివేసి తిరిగి మనం నిత్యం జీవించే కృపను ఆయన అనుగ్రహించండి. కాబట్టి ఈరోజే మీ హృదయంతో ఒప్పుకోనండి, దేవా నేను చేసిన పాపములన్నీ నన్ను క్షమించయ్యా, ఇదిగో నా జీవితంలో నిన్ను మరి నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, ఇక నుండి మీరే నన్ను నడిపించండి దేవా అని ప్రతిరోజు మీరు వాక్యము ప్రార్థన జీవితంను కలిగి ఉండి దేవుణ్ణి మరి ఇతరులను ప్రేమిస్తూ ఇతరులకు మంచి చేస్తూ జీవించాలనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. సో ఆయనను స్తుతించుచు ఆయన గురించి చెప్తూ మరి అందరికీ మంచి చేస్తూ మనం మంచిగా జీవిస్తూ పవిత్రంగా జీవిస్తూ దేవుని కొనియాడి మహిమపరిచి తిరిగి ఆయన చెంతకు చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశము. సో ఈ యొక్క చిన్న కొద్ది మాటలు దేవుడు నాకు దయచేసినందుకు మరి ఈ యొక్క అందరికీ ఇవి దీవెనకరంగా ఉంటాయని నమ్ముచు ఈ యొక్క వాక్యంను నేను ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేత దీన్ని ముగించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడవైన పరలోక రాజా, నీ పాదాలకు వందనాలు తండ్రి. మరి ఒక గొప్ప వాక్యంను మాకు దయచేసి నీ మర్మములను మరి తని నువ్వు ఈ లోకానికి వచ్చి అయ్యా మమ్మల్ని రక్షించడానికి, పాపం నుండి విడుదలను అనుగ్రహించడానికి, మరణంను కొట్టివేసి నిత్య జీవం ఇచ్చి పరలోకంను తండ్రి మరి ఒక దూతల వల్ల మేము జీవించుటకు, తన నిత్యము నీ మరి తను జీవించుటకు, మరి ఆత్మను నశించిపోకుండా ఆత్మ తిరిగి మరి దేవుని ఎదుట జీవించాలనే కృపను మీరు మాకు దయచేసి ఉన్నారు తండ్రి. మీరు ఇంకనూ తండ్రి ఎవరైతే చీకటి జీవితాల్లో ఉన్నారో వారందరికీ మీరు గొప్ప మార్పును దయచేయండి. మరి ఉన్న పాటుగా నేను స్వంత రక్షకునిగా అంగీకరించి మరి వారి జీవితంలో మరి తండ్రి ఆసక్తి కలిగి మారు మనసు పొందమని చెప్పినావు. మరి ఆసక్తిని వారికి దయచేయండి దేవా. చెడు త్రోవలను విసర్జించి మరి మంచి బాటలు నువ్వు చూపిన మార్గంలో మేము నడిచి, నువ్వు మార్గమై ఉన్నావు. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్ అని చెప్పినావు. అవును తండ్రి, మరి నీ మార్గాల్లో పయనించి మరి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నావు తండ్రి. మాకు మరి ఎప్పుడైనా తండ్రి ఎవరికైనా మరి సహాయం చేయాలని మాకు ఆ యొక్క స్థితిని ఉన్నప్పుడు మేము సహాయం చేస్తూ మరి ఇతరులను ప్రేమిస్తూ ఇతరులకు ఉపకారం చేస్తూ ధర్మకార్యములు చేస్తూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండుటకు నీ కృపను దయచేయమని విన్న వాక్యము వారి హృదయాల్లో తండ్రి మరి నాటింపబడి తండ్రి మంచి మరి తండ్రి సిటిజన్ ఆఫ్ మరి నీ పిల్లల వల్ల మేము ఇక్కడ ఉండుటకు మరి ప్రత్యేకంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి నీ నామానికి మహిమకరంగా ఉండుటకు నీ కృపను దయచేయమని కొద్ది మనల్ని పాసని చేర్చుకోమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. సో ఆల్ గ్లోరీ టు జీసస్ and thank you, and visit my videos and subscribe my channel. Thank you. Bye.